దేవుని యొక్క వర్తమానాన్ని మనం దైవ గ్రంథం ద్వారా కొన్ని విషయాలు నేర్చుకుందాం. దేవుడు ఎన్నో సంగతులను తన గ్రంథం ద్వారా తన సంగతులను తెలియపరుస్తూ ఉన్నాడు. ఈ దేశాల మధ్య సఖ్యతలు ఉన్నాయి, దేశాల మధ్య అసఖ్యతలు ఉన్నాయి. దేశంలో ఉన్న ఈ మానవ చేత అందరూ కూడా ఆయన ప్రజలు, ఆయన పిల్లలు. ఈ మనుషుల దగ్గర ఉన్న ఈ యొక్క వ్యత్యాసాలు లేదా అసూయలు ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేసినవి కావు, ఇవి మనుషులు సంపాదించుకున్నవి. దేవుడి గ్రంథంలో కొన్ని మాటలు మనం ఈరోజు చూద్దాం. ఈ దేశాల మధ్య, ఈ రాజ్యాల మధ్య కలుగుతున్న పరిస్థితులు ఎలా వచ్చాయి, ఈ దేశాలు ఈ వ్యత్యాసాలు ఎలా వచ్చాయి అని చూస్తే ఆది కాండంలో 9వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించాడు. అతడు యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడు కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదువలే అని లోకోక్తి కలదంట. ఈ నిమ్రోదు గురించి అక్కడ మాట చూస్తే ఆయన పరాక్రమశాలి అన్నట్టు, అంటే ఆయన సామాన్యుడేవి కాదు, బలవంతుడు. అటువంటి బలవంతుడు ఆనాడు అక్కడ ఉన్న రాజ్యాల్ని చూడండి, 10వ వచనం కూర్చోండి. సేనారు దేశంలోను, బబులోను, ఎరేకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. అంటే అక్కడ ఉన్న రాజ్యాన్ని ఆయన ఎలా సంపాదించాడు అంటే ఆయన యొక్క ఉన్న పరాక్రమశాలి, అంటే తన బలంతో ఏం చేసుకున్నాడు అంటే అక్కడ రాజ్యాన్ని సంపాదించడం నేర్చుకున్నాడట ఆయన. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం దగ్గరికి వస్తే ఇక్కడ 8వ వచనాన్ని మనం చదువుదాం. అక్కడ గొల్యాత్ అనే ఒక ఫిలిస్తీయుడు, అతను 4వ వచనం కూడా చదివితే ఇంకా బాగా అర్థమవుతుంది. గాతువాడైన గొల్యాతు అనుసూరుడు ఒకడు. ఇందాక పరాక్రమశాలి అంటే ఇప్పుడు యుద్ధంలో ఎలాంటి వారు కావాలి? ఇలాంటి పరాక్రమశాలులు, సూరులు, వీరులు కావాలి ఎందులో? యుద్ధంలో. అయితే ఈ మాటలు మనం ఆలోచన చేస్తే అక్రింద చదువుదాం. గాతువాడైన గొల్యాతు అను సూర్యుడు ఒకడు ఫిలిస్తీయుల దండులో నుండి బయలుదేరుచుండేను. ఎవరంటే ఇతను ఫిలిస్తీయుల దండులోంచి వస్తున్నాడంటే ఒకడు. ఎవరయ్యా అంటే ఆయన గొల్యాతు. అతను ఎవరో సూర్యుడు అని మనం చదువుకున్నాం ఆయన. అయితే ఆయన వచ్చి 8వ వచనంలో మాట్లాడుతున్నాడు. అతడు నిలిచి ఇశ్రాయేలు దండు వారిని పిలిచి, ఇందాక ఫిలిస్తీయుల దండు, ఇప్పుడు వారికి వ్యతిరేకులు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు దండు. గమనించాలి, ఇశ్రాయేలు వారు సైన్యం ఉంది, ఫిలిస్తీయులు సైన్యం ఉంది, ఫిలిస్తీయులు రాజ్యం ఉంది, ఇశ్రాయేలు యొక్క రాజ్యం ఉంది. అంటే 2 రాజ్యాలు అక్కడ యుద్ధం చేస్తున్నాయి, 2 దేశాలు యుద్ధం చేస్తున్నాయి. అక్కడ చూస్తే కిందకు వద్దాం. ఆ యుద్ధ పంక్తులు తీర్చుటకై మీరెందుకు బయలుదేరి వచ్చి తిరిగి, ఆ గొల్యాతు మాట్లాడుతున్నాడంట సూర్యుడు, నేను ఫిలిస్తీయుడును కానా అంటే ఇప్పుడు ఏం చెప్పుకున్నాడు ఆయన ముందు? నేను ఫిలిస్తీయుల దేశస్తుని చెప్పుకుంటున్నాడు. మనం చూడండి, ఎక్కడికి వెళ్ళా నేను భారతీయుని, నేను ఇండియన్ అని ఎలా చెప్పుకుంటాము? ముందు అతని పేరు చెప్పుకోవాలా. ఏం చెప్తున్నాడు ఆయన? నేను ఫిలిస్తీయుని అని చెప్తున్నాడు అనమాట. అంటే ఫిలిస్తీ రాజ్యంలో నేను ఒక సూర్యుణ్ణి అని చెప్తున్నాడు ఆయన. తర్వాత మాట, మీరు సౌలు రాజ్యంలో ఉన్న దాసులు కాదా మీరు? తర్వాత, మీ పక్షముగా ఒకరిని ఏర్పరుచుకుని అతని నా యొద్దకు పంపుడి. అతడు నాతో పోట్లాడి నన్ను చంపగలిగిన ఎడల మేము మీకు దోసులు మగుదు. అదనమాట. మీలో ఒకరిని సెలెక్ట్ చేసుకుని పంపండి.
ఆ వచ్చిన వ్యక్తిగాన నన్ను చంపాడు అనుకోండి, మేము అందరం మీకు ఏమైపోతాం? దాసులు అయిపోతాం. అంటే ఒక్కడ వచ్చి గెలిస్తే దేశాన్ని గెలిపించినట్టు, లేదా రాజ్యాన్ని గెలిపించినట్టు. ఒకవేళ వీడు ఓడిపోతే తర్వాత చూడండి అక్కడ, ఒకవేళ మీరు పంపిన అతన్ని గాన నేను జయించి అతను చంపిన ఎడలా మీరు మాకు దాసులై మాకు దాస్యం చెయ్యాలని చెప్పాడంట. ఎవరో ఈ గొల్యాత్ అనే ఫిలిస్తీయుడి యొక్క సూర్యుడు అనమాట. అంటే ఆనాటి కాలంలో పరాక్రమశాలులు, వారి బలమే ఆ రోజునాడు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకునేవారట వారు. అయితే ఇది జరిగిన పరిస్థితులు మనం మాట్లాడుతూ ఉన్నాం. సరే, ఈ విషయాన్ని మనం ఇలా పక్కన పెడదాం. మళ్ళీ దేవుని చిత్తమైతే ఒకసారి వీటి విషయాలు మళ్ళీ జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి ఆది కాండం దగ్గరికి మనం వెళ్దాం. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి వచనం. ఆది కాండము 12వ అధ్యాయం మొదటి వచనం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల వద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. అది అంటే ఒక విధంగా చెప్పాలంటే తన స్వదేశాన్ని నుంచి రమ్మని దేవుడు చూపించే దేశానికి వెళ్ళమంటున్నాడంట. ఓకేనా? ఆ కల్దీలలో ఉండేవాడంట ఇతను. ఎవరో? అబ్రహాం గారు. ఆ దేశంలోంచి అతను పిలిచాడంట. ఎవరిని? అబ్రహామునంట. ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. 15వ అధ్యాయము 7వ వచనం. మరియు ఆయన నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నీకు ఇచ్చుటకు కల్దీలు ఊరడ పట్టణములో నుండి నిన్ను ఏవతలకి తీసుకుని వచ్చిన యెహోవాను నేనే. అండర్లైన్ చేయండి. అంటే ఇప్పుడు ఏ దేశాన్ని స్వతంత్రించుకోమంటున్నాడు ఆయన? కాదు, కానాను దేశాన్ని స్వతంత్రించుకో అని కల్దీల దేశంలోంచి తీసుకొచ్చాడంటే అతను. అంటే వేరే దేశంలోంచి దేవుడిచ్చిన ఆ కానాను దేశాన్ని స్వతంత్రించుకో, అది నేను ఇస్తున్నాను నీకని చెప్పాడట. ఎవరికే? అబ్రహాం గారికి. అది చెప్పి ఆ దేశం గురించి ఆయన మాట్లాడుతూ 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. నీవు లేచి ఈ దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించు. అంటే దాని అర్థం ఏంటి? ఈ దేశం మొత్తం తిరిగి అన్నాడు ఆయన. తిరుగు, అది నువ్వు ఎంత తిరుగుతో తిరుగు, కానీ నువ్వు తిరిగిందంతా ఎవరిదే? నీదే అన్నాడు. అని ఒక మాట. ఒక వ్యక్తికి దేవుడు దేశాన్ని ఇస్తానన్నాడట. అర్థం చేసుకోవాలి. ఒక వ్యక్తికి దేవుడు ఏమిస్తానన్నాడు? అసలు ఒక వ్యక్తికి దేశంతో పని ఏంటి? కానీ ఆ వ్యక్తి దేవుణ్ణి నమ్మాడంట. ఎవరినే? ఆ వ్యక్తి ఎవరు నమ్మాడు అంటే దేవుణ్ణి నమ్మాడట. ఎందుకంటే తన స్వదేశంలో ఉండవలసిన వ్యక్తి అయినా, కానీ దేవుడు ఇప్పుడు ఏమన్నాడు తెలుసా అంటే, దేవుడు చెప్పే దేశానికి రారా, నేను ఈ దేశానికి ఇస్తాను అన్నాడంట. ఎవరో? దేవుడు. అసలు గమనించాలి, ఎవరైనా ఇస్తాడు అంటే నమ్ముతామా అంటున్నాను నేను. నమ్మం. ఎందుకంటే సొంత దేశంలో సొంత కుటుంబంలో ఉన్నప్పుడు మనం చూడని దేశంలోకి వెళ్ళి ఇది మనకి ఇస్తాడంటే ఎట్లా నమ్ముతాం? మరలా ఆయన ఏమన్నాడంటే నీ సంతానానికి ఇస్తానంట. మరలా ఎన్నో నీ 4వ తరం అన్నాడట. మరలా 400 సంవత్సరాల తర్వాత ఇస్తానన్నాడట. మరలా ఎవరిని? అబ్రహాం. గమనించాలి. అసలు అది ఎవరికైనా నమ్మశక్యమా అని మనం ప్రశ్న వేసుకుంటే అది అసలు నమ్మం. ఆలోచన చెయ్యాలి. అది నమ్మశక్యమైనది కాదు. అందుకే అబ్రహాము దేవుని నమ్మెను. అది అతనికి ఎలాగించబడ్డదంట? అది. ఇప్పుడు ఆ దేశాన్ని దేవుడు ఏం చేశాడు? అబ్రహాంకి ఇచ్చాడట. అండర్లైన్ చేయండి. ఆ దేశాన్ని ఇచ్చాడట. ఆ తర్వాత 400 సంవత్సరాల తర్వాత ఐగుప్తు దేశంలో ఉన్నారు ఆయన ప్రజలు. ఐగుప్తు దేశంలో, పరాయి దేశంలో బానిసలుగా ఉన్నారంట. ఎవరో? ఇశ్రాయేలు ప్రజలు. అబ్రహాం పిల్లలు అక్కడ ఉన్నారంట. ఈయన చనిపోయాడు. తర్వాత 4వ తరం అక్కడికి వెళ్ళారు. అక్కడ బానిసలుగా ఉన్నారట. ఇప్పుడు బానిసలుగా ఉన్న ఐగుప్తు దేశంలో ఉన్న వారిని వాగ్దానం చేశాడే ఈ అబ్రహాం దగ్గర, ఆ దేశాన్ని ఇస్తానని బానిసత్వం నుంచి విడిపించాడట. ఎవరినే? ఈయన సంతానం 4వ తరం. గమనించాలి. మన దేశం ఇంచుమించు 200 సంవత్సరాలు మనుషుల బానిసలుగా ఉన్నామని అంటాం. అలాగే అబ్రహాము పిల్లలు కూడా 400 సంవత్సరాలు
ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారంట. ఇది మనం నమ్మాలి అనుకుంటే అది కూడా నమ్మాలి. ఓకేనా? ఎందుకంటే మనం మన మన జీవితకాలం గట్టిగా 40-50 చూసుంటాం ఇక్కడున్న వారిలో కొంచెం. అయితే ఇది నమ్మాలా లేదా అని అనుకుంటే ఇది మన పితరులు చెప్పినప్పుడు ఇది నిజమైనప్పుడు. అంతే కదా! మనం చూడకుండా ఎవరు చెప్పారు? మన పితరులు చెప్పారు. అందుకే కదా ఈరోజు వాళ్ళందరూ చెప్పినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంటే మనుషులు చెప్పిందే నిజమనుకుని, మనుషులు చెప్పిందే ధర్మం అనుకుని మనం నమ్ముతున్నప్పుడు, దేవుడు చెప్పిన మాట కూడా నమ్మటం అనేది ధర్మం. అందుకే అబ్రహాముని తను నమ్మాడు, దేవుడు నమ్మాడు, దేశాన్ని ఇస్తానన్నాడు, వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఆయన సంతానానికి 400 సంవత్సరాల తర్వాత కానాను దేశాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడట. ఆయనకి ఇచ్చిన మాట బట్టి ఇచ్చాడట. అయితే ఒక్కసారి ఈ మాట చూద్దాం. సంఖ్యాకాండం దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండం దగ్గరికి వద్దాం. సంఖ్యాకాండం దగ్గరికి వస్తే అక్కడ 30 వచనం, 14 అధ్యాయం 30 వచనం. సంఖ్యాకాండం 14 అధ్యాయం 30 వచనం. యెఫునే కుమారుడైన కాలేబును, నును కుమారుడైన ఇద్దరు పేర్లు వచ్చినాయి ఇక్కడ. కాలేబు, యెహోషువ ఇద్దరు పేర్లు చెప్పాడండి ఇక్కడ. అమ్మా చూడండి, యెహోషువ తప్ప మిమ్మును నివసింప చేయుదనని నేను ప్రమాణము చేసిన దేశమందు మీలో ఎవరు ప్రవేశించరట. పాయింట్ అర్థం చేసుకోవాలి. మీలో ఎవరు ఆ దేశంలోనికి ప్రవేశించరు. మరి ఇందాక ఏమనుకున్నాం మనం? ఆ దేశాన్ని ఇస్తానన్నాడు కదా, కానీ వీరేం చేయలేకపోయారు? ప్రయాణం చేశారు, కానీ ఆ దేశాన్ని నమ్మలేదు. దేవుడు ఇస్తానన్న దేశాన్ని నమ్మలేదంట. ఎవరో ఆయన ప్రజలే. ఇందాక అనుకున్నాం చూసారా? ఎవరో అబ్రహాము గారు. అబ్రహాం ఎవరు నమ్మాడు? కానీ ఇలా అబ్రహాం పేరెట్టుకుని మేము ఆయన సంతానం అన్నారు, కానీ అబ్రహాంకున్న విశ్వాసం వీళ్ళకి లేదు. అబ్రహాంకున్న విశ్వాసం 400 సంవత్సరాల తర్వాత జరగబోయేది నమ్మాడంట. ఎవరో అబ్రహాం. వీళ్ళకేమో సాక్షాత్తు చూపించాడంట. ఆయన సాక్షాత్తు చూపించాడంట. ఇంకా చెప్పాలి అంటే, ఇంకా వీళ్ళ గురించి చెప్పాలంటే, ఈ ప్రజల ప్రయాణం ఆ దేశం నుంచి ప్రయాణం కలిగి వస్తున్నారంట. ఆ దేశానికి వెళ్ళాలి, కానాను దేశానికి వెళ్ళాలి. ఈ ప్రయాణంలో ఏం చేశాడంటే ఆయన ఈ 12 గోత్రాల్లో 12 ఏర్పరచుకుని ఈ 12 మంది ఆ దేశానికి వెళ్ళి చూసి ఎలాగున్నాయో అక్కడ ఉన్న ఫలాలు తెచ్చి చూపించండి వీళ్ళకి అన్నాడట. మళ్ళా ఓకే, ఆ దేశానికి వెళ్ళి అక్కడ ఉన్న స్థితిగతులు చూసి ఆ దేశంలో ఉన్న ఆ పంటల గట్ట చూసి ఆ ద్రాక్ష గెలలో అంజూరపు మాటలు తెచ్చుకుంటారా బాబు అన్నాడట. అలా వెళ్ళి తెచ్చారట. ఒక మాట చూపిస్తాను చూడండి, ఒక్క మాట చూపిస్తాను చూడండి. 13 అధ్యాయం పక్కనే 13 అధ్యాయం తీసారమ్మా, 23 వచనం. వారు ఎస్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెల అమ్మ చూడండి, ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసారంట. దేన్ని? నిజం చెప్పండి, అంత గుర్తుంటుంది ఇప్పుడు మనకి? అర్థం చేసుకోవాలి. ఇద్దరు మోసారంట గెల, ఒక గెల అంటే ఇప్పుడు దాన్ని బట్టి సారం ఎంత ఉందో ఆలోచించండి. ఆ దేశం యొక్క సారం ఎంత ఉందో ఒకసారి రుజువు చూడండి అమ్మా. తర్వాత మాట చూడండి. మరియు వారు కొన్ని దానిమ్మ పండ్లను, కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి. ఇశ్రాయేలీలు అదనమాట, ఆ లోయకు పేరిట్టారట. తర్వాత కిందకు వచ్చేద్దాం. అట్లు వారు వెళ్ళి పారాను అరణ్యమందలి కాదేశులున్న మోసే అహరోను యొద్దకు ఇశ్రాయేలు సర్వసమాజం వద్దకు వచ్చి, ఎవరో వెళ్ళిన వారు వచ్చి తర్వాత వారికి ఆ సర్వసమాజమునకు సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించి, అమ్మా చూడండి, మనం చూడండి, దుబాయ్లో కొన్ని చాక్లెట్కి ప్రత్యేకంగా తెచ్చుకుంటాం. దుబాయ్ చాక్లెట్లు వేరు, అంతేనా? ఆయన నిజంగా ఎంత ఆనందం పొందుతాం, అక్కడ టేస్ట్ వేరని సహజంగా. అలాగే అవి కూడా ఇంకో మాట, దుబాయ్ చాక్లెట్ చూపిస్తే కదా దుబాయ్ వెళ్ళొచ్చు అంతా, అంతే కదా. మరి మామూలుగా ఆశా చాక్లెట్ చూపించామనుకోండి, నేను దుబాయ్ వెళ్ళంటే నమ్మం, ఎందుకంటే ఆశా చాక్లెట్ మన దగ్గర ఉంది కనుక. అలాగే అంత విస్తారమైన గెలలో సారవంతమైన ఫలములు పొందిన ఆ దేశంలో ఫలాలు తెచ్చి చూపించారంటే ప్రజలందరికీ కూడా.
అమ్మా ఆయన పాడైపోయిన దేశాన్ని ఇవ్వలేదంట, శ్రేష్టమైన దేశాన్ని ఇచ్చాడట. అక్కడ రుజువులు కూడా పట్టుకుని చూపించారంట వీళ్ళం. ఓకేనా? అక్కడెందుకు రండి చెప్తాను. వారు అతనికి తెలియపరిచి ఆ నీవును పంపిన దేశమునకు వెళితేమి అది పాలు తేనెలు ప్రవహించు దేశమే. ఏ దేశం అంటది? పాలు తేనె ప్రవహించు దేశం. దాని అర్థం ఏంటంటే పాడికి లోట్లేదంట, తేనెకు లోట్లేదంట. అమ్మా ఒక మాట, తేనె ఎందుకు పడుతుంది ఎక్కువగా చెప్పండి? అది చెట్లు ఎక్కువ ఉంటేనే తేనె పడుతుంది. అందుకే అడవిలో తేనె ఉంటుంది, మన దగ్గర తేనె ఉండదు. అంటే అక్కడ ఏమున్నట్టు అంటే ఒక్క మాట చెప్పాలంటే సస్యశ్యామలంగా ఉందని అర్థం అక్కడ. అంతే కదండి. వేసవకాలం చెట్లు విలువ మనకు తెలుస్తుంది, ఎందుకంటే దాన్ని ఏడకున్నంత ఆహ్లాదం కోటి ఏవి మనకే ఇవ్వదు. ఇప్పుడు అక్కడ పాలు తేనెలు ప్రవహించు దేశం అంట. నువ్వు అన్న దేశంలాగా ఉందని చెప్పారట. అమ్మా ఒక్క మాట ఇప్పుడు చెప్పారు కదా ఈ దేశం గురించి. చెప్తే మిగిలిన వారు ఏం చేశారు అంటే 32వ వచనం ఒకసారి. మరియు వారు తమ సంచరించి చూచిన దేశమును గూర్చి ఇశ్రాయేలుతో చెడ్డ సమాచారము చెప్పారట. ఆ దేశం మంచిది కాదన్నారట. మరి ఇద్దరేం చెప్పారు? మంచి దేశం అన్నారంట, మళ్ళా రుజువులు చూపించారంట. కానీ ఆ 10 మంది చెప్పిన చెడ్డ నమ్మారట. ఆ ఇద్దరు చెప్పారు చూసారా దేశం మంచిదని, ఆ మంచి దేశం గురించి వీళ్ళు ఏం చేశారంటే నమ్మలేదంట. అండర్లైన్ చేసుకోండి దయచేసి. ఇప్పుడు ఇందాక మనం 30 వచనంలో చదువుకున్నాం, ఇద్దరు వ్యక్తులు 14:30లో ఏమని? కాలేబు వాళ్ళ తప్ప అబద్ధాన్ని నమ్మేరే. గమనించాలి, దేవుడిస్తానన్న దేశాన్ని నమ్మకుండా మనుషులు చెప్పిన మాట నమ్మేరే. అది నమ్మకమే అమ్మా, అది నమ్మటమే. మనుషులు చెప్పింది నమ్మటమే. మనుషులు చెప్పిన దాన్ని నమ్మటం వల్ల వేలలో ఒక్కడ దేశంలోకి వెళ్ళడు అని చెప్పాడట ఆయన. ఒక్కసారి 37వ వచనం చదవండి. 37వ వచనం. అనగా ఆ దేశమును గూర్చి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయారంట. అర్థమైంది? చెడ్డ సమాచారం చెప్పినోడు చచ్చిపోయాడంట, చెడ్డ సమాచారాన్ని విని నమ్మినోళ్ళు కూడా దేశం చూడకుండా చచ్చిపోయారంట. ఓకేనా? ఇంతకే గమనించాలి, అబ్రహాంకి ఇచ్చిన భాగ్యం అది. కానీ చూసినా కూడా ఏం చేయలేకపోయారు, వీళ్ళు నమ్మలేకపోయారట. గమనించాలి, ఈ మాట మనం ఇక్కడ చూసి ఉన్నాం. అయితే కొన్ని విషయాలు దైవ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలు మనం వెళ్దాం స్పష్టంగా. అయితే ఎవరైతే దైవం మీద 100% నమ్మారో వారు ఆ కానాడు దేశానికి చేరారు. నమ్మలేని వారు ఏమయ్యారు? చేరలేదన్నమాట. మధ్యలోనే ప్రయాణంలోనే ఏం చేశారు? ఆగిపోయారు. నమ్మిన వాళ్ళు ఏం చేశారు? ఆ దేశంలోనికి చేరారు, చక్కగా ఉన్నారు, చక్కగా వారి జీవితాల్ని కొనసాగించారు. అయితే ఆ దేశం గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మరో దేశం ఒకటి ఉందట. యోబు గ్రంథంలో మరో దేశం ఉందట. 10వ అధ్యాయము యోబు గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళితే 21వ వచనం నుంచి చదువుదాం. అండర్లైన్ చేయండి అమ్మా. ఇందాక ఆ దేవుడు వాగ్దానం చేసిన దేశం కానాను దేశం అన్నది, దాన్ని యెరూషలేము. ఓకేనా? అది ఇప్పుడు ఉన్న యెరూషలేము అది. ఓకేనా? అప్పుడు చూడండి, అంధకారము మరణాంధకారము గల ఇంకో దేశం ఉందట. ఏంటంటది? అంధకారము. ఇంతకీ అంధకారం అంటే చీకటి అనుకుంటావేమో అని, మరణ అంధకారం అంట. మరణ అంటే దాని అర్థం ఏంటి? మరణించువారు ఉండే దేశం అది. ఓకేనా? ఇప్పుడు ఈ దేశం మీద ఉన్నాము అంటే దాని అర్థం ఏంటి? బతుకున్నాము అని అర్థం. ఓకేనా? ఇప్పుడు మన కళ్ళకు కనబడుతున్న దేశాలు అందరూ బ్రతుకున్నారు అంటే దేశాలు. కానీ ఇప్పుడు మరణాంధకార దేశం ఒకటి ఉందంట. మరణ అంధకార దేశం ఒకటి ఉందంట. తర్వాత చూడండి, కటిక చీకటి అయి గాఢాంధకారమైన దేశమునకు భ్రమ పుట్టించు మరణాంధకార దేశమునకు ఆ వెలిగే చీకటి గల దేశమునకు నేను వెళ్ళక ముందు కొంతసేపు నేను తెప్పరిల్లినట్లు నన్ను విడిచిన జోలికి రాకయ్యా అని ప్రార్థన చేసుకుంటున్నాడంట ఒక ఆయన. అంటే ఈ దేశంలో ఉన్న వ్యక్తి
మరొక దేశానికి వెళ్ళే అవకాశం ఉందంట. మరొక దేశానికి వెళ్ళే అవకాశం ఉందంట. ఇంకో మాట, మనం ఇతర దేశాలకు ఎందుకు వెళ్తాం? జీవనోపాధి కోసం వెళ్తాం, అంతేనా? జీవనోపాధి కోసం, మనం బ్రతకడానికి వెళ్తాం. డైరెక్ట్గా చెప్పాలంటే ఈ దేశం దాటి మరో దేశానికి వెళ్తున్నాం అంటే మనం అంటే మన దేశం దాటి మరో దేశానికి వెళ్తున్నాం అంటే ముఖ్యంగా బ్రతకడానికే 90% మంది అక్కడికి వెళ్తారు. అంటే ఇక్కడున్న పరిస్థితులు మనం సరిపోక మరో దేశం దగ్గరికి మనం వెళ్తున్నాం, రైట్? అంటే మనల్ని బ్రతుకు తెరువు కోసం అక్కడికి వెళ్తున్నాం, అంతేనా? రైట్. కానీ ఎక్కడ చెప్పిన దేశం బ్రతుకు తెరువు కోసం కాదు, చనిపోయిన తర్వాత వెళ్ళే దేశం అంటది. ఆ దేశంలో ఏముందయ్యా అంటే మరణమే ఉందంట, జీవం లేదంట. మరణమే ఉందంట, జీవం లేదంట. ఇంకొక మాట చెప్పాలంటే కటిక చీకటంట. అర్థం చేసుకోవాలి. ఆ దేశం ఒకటి ఉందంట. ఆ దేశానికి వెళితే కానీ తెలీదు ఆ దేశం ఉందో లేదో. కానీ మరి ఇది ఎలా తెలిసింది మనకే? 12:22 12:22 అదనమాట. చీకటిలోని రహస్యములు ఎవరో అంటే చీకటిలో ఉన్న సంగతులైనా బయలుపరిచేవాడు ఎవరో? దేవుడు తప్ప మనం కాదు. అవునా కదంటారా అమ్మా? ఆ మాట చెప్తున్న తర్వాత మరణాంధకారమును, అది మరణాంధకారమును దాన్ని ఏం చేస్తున్నాడు ఆయన? వెలుగులోనికి రప్పిస్తున్నాడు. అంటే అదొక దేశం ఉందని చెప్తున్నాడంట ఆయన. ఆ దేశం ఒకటి ఉందని దేవుడు చెప్తున్నాడంట. మనకే తెలీదు అమ్మా, మనకే తెలీదు. ఎవరికే? మనుషులకు తెలియదు. మనకేం తెలుసు? మనం వెళ్ళిన దేశాలు తప్ప మనం వెళ్ళని దేశం మనకు తెలియదు కదా. కానీ ఇప్పుడు చెప్పుకున్నవే మరణాంధకారమైన దేశం, ఆ దేశం మరణించిన వారు వెళ్ళే దేశం. కానీ గమనించాలి, దేవుడి దగ్గర మన జీవము ఉంది, మరణం ఉంది. జీవ మరణాలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? దేవుని దగ్గర ఉన్నాయి. అందుకు మరణించిన వారు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసు, బ్రతుకుతున్నవాడు ఎక్కడ ఉన్నాడో తెలుసట. ఎవరికే? దేవునికి. ఇప్పుడు ఎన్ని దేశాలు నేర్చుకున్నాం మనం? రైట్. మనం ఉన్న దేశం మనకు తెలుసు. రెండవది, మరణిస్తే మరొక మరణాంధకారమైన దేశం మరొకటి ఉంది అన్న సంగతి కూడా మనం నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. ఇందాక ఒక భక్తుడికి దేవుడు ఏమిచ్చాడు? దేశాన్ని ఇచ్చాడట. అబ్రహాం గారికి దేవుడు ఏమిచ్చాడు? దేశాన్ని ఇచ్చాడట. కానీ ఆ దేశంలో ఆయన ఉన్నా ఎలా బ్రతికాడో తెలుసండి? ఒకసారి హెబ్రీ పత్రికలోకి వెళ్దాం. మనం 11వ అధ్యాయము తీసారమ్మా? మనసు పెట్టడు దయించి 11వ అధ్యాయము 9వ వచనం చదవండి. విశ్వాసమును బట్టి వాళ్ళకేముందంట? విశ్వాసం. అది అసలు నిజంగా చెప్తున్నాను, విలువ లేదు లోకానికైతే. కానీ దేవునికి విలువైంది ఏదైనా ఉందంటే అది ఒకటే అమ్మ. దేవునికి విలువగా ఏదైనా మనుషు నుండి దేవుడు కోరుకునేది ఏదైనా ఉందంటే విలువ, విశ్వాసం అంట. ఓకేనా? ఆ తర్వాత చూడండి, విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఎవరో? అబ్రహాం కుమారుడు ఇస్సాకు కుమారుడైన యాకోబు సమాన వారసులంట. ఏమా? ఆ తర్వాత చదువుతాం. యాకోబు అనువారును. అర్థం చేసుకోండి దయచేసి. ఎలాంటి దాంట్లో నివసించారట వాళ్ళు? గుడారములో నివసించుచు. ఇంతగా సొంత దేశం, అది సొంత దేశం. కానీ వాళ్ళు ఎలా బ్రతికారంట? పరాయి దేశంలో ఉన్నాం అని బ్రతికారంట. సొంత దేశంలో ఉండి ఎలా బ్రతుకుతున్నాం? ఎవరు లేరు కదా. అద్దింట్లోనో ఇప్పుడు మనం ఎలాగుంటాం? ఒక్కొక్కరు మనసు ఎలా ఉంటుంది? అద్దె ఎత్తనాను కదా అన్న ధైర్యం కూడా ఉంటుంది. అంటే సొంత యజమానులు ఫీల్ అవుతాం అద్దింట్లో ఉన్నా కూడా. సహజంగా చెప్తున్నాను, అందరికీ సొమ్మా. ఇప్పుడు నిజంగా సొంత ఇంట్లో ఉండి కూడా అద్దెంటిగా బతికారంట. అమ్మా అర్థం చేసుకుంటారని మాట చెప్తాను. కిందకి రండి అమ్మా. అది అంటే పరాయి మనుషుల దగ్గర ఉన్నట్టుగా ఈ మాట వాగ్దాత దేశంలో, అంటే వాగ్దానం చేసిన దేశంలో పరవాసులుగా ఉన్నారంట, పరాయి వాళ్ళుగా బతికారంట. దేవుడిచ్చిన దేశం అది. ఓకేనా అని ఒక మాట చెప్తాను. 13వ చదువుదాం. వీరందరూ
ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద ఈ మాట దూరం నుండి చూశారంట. ఇంకో ఒక పాయింట్ అర్థం, దూరం నుండి చూశారంట. ఏం చూసారో తర్వాత చెప్తాడు. దూరం నుండి చూశారంట అమ్మా, దూరం నుండి చూశారంట. సొంత దేశంలో ఉండి ఆ సొంత దేశాన్ని చూసుకోలేదంట వాళ్ళు. ఆ సొంత దేశంలో ఉండి దూరం నుండి చూశారంట ఇంకో దేశాన్ని. ఆ దేశాన్ని చూసి వాళ్ళు ఎలా బతికారయ్యా అంటే వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకుని విశ్వాసము గలవారు ఏమైపోయారంట? చనిపోయారంట. విశ్వాసంతో బ్రతికారు, విశ్వాసంతో చచ్చిపోయారంట అండి. తర్వాత మాట అమ్మ, ఎలాగో చెప్పువారు పరదేశులు యాత్రులు అని చెప్తున్నారు కదా అమ్మా. ఇప్పుడు ఒక గంట వాకింగ్ చెప్పేసి వెళ్ళిపోతాను, నేను పరాయి వాడినే. అవునా కదా? అంతే కదండి. సొంత వాళ్ళకి వెళ్ళడం లేదు కదా, పరాయివాడు పరాయి. అలాగే వారు సొంత దేశంలో ఉండి సొంత ఇంట్లో ఉండి పరాయి వాళ్ళుగా బతికారంట. ఎందుకు బతికారు చూద్దాం. వాళ్ళకి ఏదన్నా ఆలోచించాలి. ఏదన్నా అంటే అతిభక్తి పెరిగిపోయిందా? అతిభక్తి పెరిగిపోయిందా? కాదు, అసలు భక్తిలోకి వెళ్ళారు వాళ్ళు. క్రిందకి రండి చెప్తారు. అక్కడ ఇలాగూ చెప్పువారు అది ఏ వెతుక్కున్నారు. ఇప్పుడు ఈ గృహం మాది కాదు అంటే దాని అర్థం ఏంటి? సొంత గృహం ఒకటి ఉందనే కదా అమ్మా. ఈ గృహం నాదన్నాను అనుకోండి, ఇంకో గృహం లేదన్నట్టే కదా అర్థం అమ్మా. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న బ్రతుకు, ఈ భూమి మీద ఉన్న దేశంలో ఉన్న బ్రతుకు ఎప్పటికేం కాదు, శాశ్వతంగా. అందుకు వీళ్ళ దేవుడు వాగ్దానం చేస్తున్న శాశ్వతమైన భూమి మీద ఎప్పటికే అది ఉంది. ఏది? ఆ దేశం ఉంది ఎప్పటికే. మనం చెప్పుకున్నాం చూసారా, అది కథ కాదు సుమా, వాస్తవం అది. ఆ దేశం ఉంది. ఆ దేశం ఉన్న వాళ్ళు ఎలా బ్రతికారు? ఎందుకు అంటే అలా అన్నా వాళ్ళంటే స్వదేశానికి వెతుక్కుంటున్నారంట. అంటే స్వదేశం అనే మాటకు అర్థం ఏంటి? సొంత దేశం. మరి దేవుడిచ్చిన దేశమే కదా కానాను దేశం, మరి వాళ్ళదే కదా అది. మరి వాళ్ళు ఇచ్చిన ఆ దేవుడిచ్చిన దేశంలో మందనే ఆలోచన లేదంట వాళ్ళకి. కానీ ఇది మంద కాదని బతికి అసలు దేశం ఇంకోటి ఉందే అన్నారట. గమనించాలి. ఏ దేశం అది? స్వదేశము. తర్వాత కిందకి రండి చెప్తారు. తర్వాత ఎలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశదపరుచుచున్నారు కదా. తర్వాత మాట, వారు ఈ మాట కావాలి. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగును. అంటే ఏ దేశం నుంచి వచ్చారో మరలా దేశానికి వెళ్ళడానికి వాళ్ళు ఏం చేసుకున్నారు చెప్పండి? జ్ఞాపకం ఉంచుకున్నారట. అర్థమైందండి? జ్ఞాపకం పెట్టుకున్నారంట. మనం అందరం మన ఇంటికాడ వచ్చాం, జ్ఞాపకం ఉంటే మళ్ళీ ఇంటికి వెళ్తాం, జ్ఞాపకం లేకపోతే ఇక్కడ ఉండిపోతాం. ఉండిపోతూ ఊరుకోరు. అవునంటారు కదంటారా? అయితే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉన్నారు. ఇందాక మనసు పెట్టండి, చాలా ప్రాముఖ్యమైన విషయం నేను మాట్లాడవు, ఇంకా వెళ్ళాలి ఎదరకి. ఓకేనా? ఇందాక బలవంతులు, శూరులు, వీరుల ద్వారా జయిస్తే రాజ్యాలు ఆక్రమించుకునేవారు, దేశాలు ఆక్రమించుకునేవారు వాళ్ళు. కానీ దేవుడు ఒక భక్తుడికి ఇలాంటి యుద్ధాలతో ఏ గొడవ లేకుండా ఒక భక్తుని పిలిచి దేశాన్ని ఎత్తండ్రా అన్నాడంట. ఓకేనా? ఆ దేశం అతనికి ఎలాగొచ్చిందంటే కేవలం దేవుడిని నమ్మటం వల్ల. నమ్మకానికి లోకానికి విలువ లేదు, అంతేనా? నమ్మకానికి లోకానికి విలువ లేదు, కానీ దేవునికి కావాల్సింది అదే విలువ. రైట్. ఇప్పుడు ఆ నమ్మకంతో దేశాన్ని ఇస్తాను, నీ సంతానానికి ఇస్తాను, 400 సంవత్సరాల తర్వాత వస్తారా అని చెప్పాడంట. అయినా నమ్మాడట మహానుభావుడు. ఓకేనా? నమ్మి అతను చనిపోయాడు, విశ్వాసం చచ్చిపోయాడు. ఆ తర్వాత అతనికి పుట్టిన వారు ఇస్సాకు, యాకోబు. తర్వాత వాళ్ళ కూడా తండ్రి గారి యొక్క విశ్వాసాన్ని అనుసరించి సమాన వారసులుగా ఉండి వాళ్ళ కూడా విశ్వాసంగానే చచ్చిపోయారట. విశ్వాసంగా బ్రతికారు, విశ్వాసంగానే చచ్చిపోరు. ఎక్కడ చచ్చిపోయారో మీకు విచిత్రం చెప్పనా? ఆ చనిపోయిన వాళ్ళందరూ కూడా సొంత దేశంలోనే చనిపోరు, ఆ దేశంలోనే సమాధి చేసుకున్నారు. కానీ ఆ సొంత దేశంలో ఉండి కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది మా దేశం కాదన్నారట. పాయింట్. మనుషుడు ఎవడైనా ఇచ్చాడు అనుకోండి, ఇది మాది కాదని చెప్పొచ్చు. దేవుడే ఇచ్చిన దేశాన్ని మాది కాదంటున్నారేట. అలా
దేవుడే ఇచ్చాడు కదా, వీళ్ళేమో ఆక్రమించుకోలేదు కదా. ఆక్రమించుకోకపోయినా దేవుడు ఇచ్చిన ఆ దేశం మాది కాదు, మేము ఈ దేశంలో పరదేశులు పరాయి వాళ్ళు అని అన్నారు ఏంటల్లో అన్నారు. అంటే దాని అర్థం ఏంటయ్యా అంటే స్వదేశాన్ని వెతుక్కున్నారట వాళ్ళు. దూరము నుండి చూశారంట ఆ స్వదేశాన్ని. అర్థమైందమ్మా? వాళ్ళ సొంత దేశాన్ని ఎక్కడి నుంచి చూశారంట అంటే దాని అర్థం ఏంటి, వాళ్ళ సొంత దేశం దూరంగా ఉందంట. దేవుడిచ్చిన దేశమేమో ఆ దేశంలోనే ఉన్నారట వీళ్ళు. కానీ ఇది శాశ్వతమైన దేశం కాదనుకుని వారు ఏం చేశారు, విశ్వాసంతో చనిపోయారట. ఇక్కడ 3 దేశాల గురించి మాట్లాడారు. ఓకేనా? ఒకటి, దేవుడు అబ్రహాంకి ఇచ్చిన దేశం కానాను దేశం. మరణించిన తర్వాత మొత్తం దేశాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయేది ఎక్కడికయ్యా అంటే ఏది, స్వదేశం, పరలోకం. పరదేశం తెలుసుకోకపోతే, ఆ దేశం తెలుసుకోకుండా చనిపోతే, ఆ దేశ స్వదేశం తెలుసుకోకపోతే భూమి మీద ఉండగా మరణ దేశంలోకి వెళ్ళిపోతాడు. మరణ దేశంలోకి వెళ్ళిపోతాడు, కటికి చీకట్లోకి వెళ్ళిపోతాడట. ఎవరో నరుడు. ఓకేనా? రైట్. ఇప్పుడు భూమి మీద మన ఈ దేశ భక్తి ఎంతైతే మనం నరాలు ఎక్కించుకున్నామో, ఈ దేశంలో స్వేచ్ఛగా బ్రతకాలంటే ఈ దేశం మన దేశం పరాయివాడి దగ్గర ఉంటామేంటి, పరాయివాడు వచ్చి ఇక్కడ ఉంటామేంటి అన్నప్పుడు అందరు కలిసి ఇంత పోరాడి మన దేశాన్ని మనం సంపాదించుకోవడానికి ఇన్ని త్యాగాలు అవసరమైనయే కేవలం 60-70 సంవత్సరాల ప్రాణం కోసం. ఇక్కడ మరి దేవుడున్న దేశంలో పరలోకంలో మనం ఉండాలంటే ఇంకెన్ని త్యాగాలు కావాలి, ఇంకెన్ని త్యాగపూరితమైన సేవలు కావాలి. అర్థమైంది? అది శాశ్వతమైనది. ఎక్కడ శాశ్వతమైనది కాదు. ఎవరు అపార్థం చేసుకుని వాస్తవం చెప్తున్నాను. తెల్లోళ్ళుండి మనకి బానిసత్వం నుంచి బయటకు వచ్చాం, కానీ నల్లోళ్ళు ఏం చేశారు? ఇప్పుడు ఎవరు బానిసలోకి వెళ్ళిపోయాం? మాట్లాడితే బ్రిటిష్ వాళ్ళు నిజం, వాళ్ళ నుంచి విడుదల పొందాం. ఇప్పుడు నిజంగా చెప్పండి, మనం మన వాళ్ళకే బానిసలు అవ్వలేదా? చెప్పండి. మన మనుషులకి మన వారికి మనం బానిసలు అయిపోయాం కదంటారా? ఒక్క మాట చెప్తున్నాను, మరలో భావించొద్దు దయించి. మనం బానిసలు కాదో ఒక మాట చెప్పమంటారా? ఒక మెతుకు మీరు చెప్పమంటారా? ఈ దేశం బాగుండాలంటే ముందు ఏం తీసిపడేయాలి? ఈ దేశం బాగుండాలంటే ఏది బాగుండాలి చెప్పండి? మరలా చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నిజంగా ఆడబిడ్డలు అందరూ, ఆడతల్లులు అందరూ కూడా భర్త కోసం చేయని పూజ లేదు, అవునా? మరి ప్రభుత్వం భర్తలు ఏం చేస్తుంది? మరి ఎందుకు చేస్తుంది? బానిసలు చేయలేదా? మరి దాని మీద ఉద్యమం తయారేంటండి? దాని మీద ఉద్యమం రాదేంటండి? అసలు దైవ గ్రంథం ఏముందో తెలుసా? నీ దేహాన్ని ఎలా ఉంచుకోమన్నాడు ఆయన? పరిశుద్ధంగా ఉంచుకోమన్నాడు. ఈ మాట చెప్తే పరాయి మతం వచ్చేసింద్ర మన దేశంలోకి అంటున్నాడు ఈడు. మరి ఈడేం చేస్తున్నాడు? ఈ దేశంలో ఏం చేస్తున్నాడు ఇక్కడ? మరి ఇప్పుడు మనల్ని బానిసలుగా చేయలేదా? చెప్పండి. బానిసలుగా అయ్యామా లేదా చెప్పండి. మనం వారికి బానిస అప్పుడు లేదే, వాళ్ళ చేతులు ఇంత లేదే. ఏదో ఒక పూట భోజనం దొరికితే చాలరా బాబు అనుకున్నావే. మరి ఈరోజు ఎంత కష్టార్జితం ఉన్న కడక ఏం చేస్తున్నాం? ఆరిపేసి వచ్చేస్తున్నామే. మరి బానిసలు చేయలేదా? మరి ఇంకేంటండి స్వాతంత్రం వచ్చిందంటారు? అక్కడి నుంచి వచ్చింది, మళ్ళీ ఎక్కడ బానిసలోనే బతుకుతున్నాం. తప్పుగా భావించకండి. ఎప్పుడైతే చెడు దేశంలో పోతుందో, మనుషులు కాదు మనసులోంచి పోతుందో అప్పుడు స్వేచ్ఛ. అసలు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా? గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, అండర్లైన్ చేయండి. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు ఎందుకు పిలిచాడంట ప్రభు? అంటే స్వాతంత్రం ఉండడానికే పిలిచాడంట. దేంట్లోంచి స్వాతంత్రం? పాపములోని స్వాతంత్రం. యోహాను సువార్త చూసారా? 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం. అందుకు యేసు పాపము చేయు ప్రతివాడును, అది పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడు. అది ఒకసారి మనుషులకు బానిసలయ్యాం అనుకున్నాం. ఇప్పుడు పాపానికి ఏమైపోయారంట మనుషులు?
పాపానికి బానిసలు అయిపోయామంట. ఆలోచన చెయ్యాలి. ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు ఆ ఫరో గారి కాళ్ళ కింద నలిగిపోయారంట ఇశ్రాయేలు ప్రజలు. 400 సంవత్సరాలు నలిగిపోతే దేవుడు ఏం చేశాడు? వారిని మోషే ద్వారా విడిపించి కానాను దేశాన్ని ఇచ్చాడు. ఇచ్చిన మరల వేళ ఏమైపోయారు? పాపంలోకి వెళ్ళిపోయారట. పాపం ఎంత ప్రమాదం ఆలోచించండి. ఓకేనా? ఇప్పుడు మరల ఒకసారి చదువుదామా. అందుకు యేసు పాపము చెయ్యు ప్రతివాడు పాపమునకు దాసుడని. ఇప్పుడు చెప్పండి, పాపం చేసే ప్రతివాడు ఏమవుతాడు? పాపానికి ఏమైపోయాడంట? దాసుడు. అంటే దాసుల్లోకి వెళ్ళిపోయినట్టే కదా. యేసు ప్రభు మనల్ని ఎందుకు పిలిచాడు? స్వతంత్రులుగా ఉండడానికే. ఓకేనా? ఎంతగా స్వతంత్రులుగా ఎలా ఉండగలము అంటే 32 పైన. ఎలా ఉండగలమంటే 32 పైన. అప్పుడు సత్యము మిమ్మును అది ఎవడో చేయలేడు మనల్ని స్వాతంత్ర్యం. సత్యమేవ జయితే. లంచం ఇస్తే ఉద్యోగం రాదు. లంచం ఇస్తే కానీ ప్రభుత్వాలు నడవ. లంచం వాళ్ళ ఓట్లు ఇవ్వకపోతే మనం వేయం కదంటారా? వాళ్ళ ఓట్లు ఇవ్వకపోతే మనం వేయం. ఏమనుకోకండి, మనం ఇస్తే కానీ మన పనులు జరగవు. ఎంత గొప్పదండి, ఎంత గొప్ప భాగ్యం అండి మనకి. ఆలోచన చేయండి, ఎంత గొప్ప భాగ్యం అది. అసలు వారి చేసిన త్యాగాలకే ఇప్పుడున్న పరిస్థితులు ఏమనాలి? మనసు పెట్టడు దయించి. ఇక్కడ అదే మాట వాడుతున్నాడు. అప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే, సత్యం అనగా దేవుడు తప్ప నరుడికి స్వాతంత్రం అనేది రాదు. కానీ మనుషులందరూ ఏమైపోయారు? పాపం. అంటే పాపం చేయని నరుడు ఎవరైనా ఉన్నాడా? పాపం చేయని నరుడు ఎవరైనా ఉన్నాడు భూమి మీద? అందరూ పాపం చేశారు. అందుకే మనుషులకి ఏమైపోయాం? రైట్. మన బలహీనత వారికి, వారి బలహీనత మనకే. వారి అవసరం కోసం మనం దోషులు అయిపోయాం, మన అవసరం కోసం వారి దోషులు అయిపోయారు. అందుకే మరలా తప్పుగా భావించకూడదు. అందుకే ఎలక్షన్ ముందేమో మనకు దోషులు వాళ్ళు, ఎలక్షన్ అయిపోయిన తర్వాత మనం దోషులు. అవునంటారు కదంటారా? ఒప్పుకుందామా లేదంటారా? కానీ యేసు ప్రభు ఎక్కడ పిలుస్తున్నాడంట? స్వతంత్రులుగా ఉండడానికి పిలిచాడు. ఎలా స్వతంత్రులుగా అంటే గమనించాలి. సత్యము. ఆయన చెప్పిన మాట ద్వారా నరుడికి ఏమొచ్చిందో తెలుసండి? స్వాతంత్ర్యం వచ్చిందంట. ఎక్కడికో తెలుసా? అది పరలోక దేశానికి వెళ్ళే స్వేచ్ఛను సంపాదించుకున్నాడట భూమి మీద ఉండగా నరుడు. ఇక్కడ మనుషుల నుండి స్వతంత్రం సంపాదించుకోవడానికి మనుషులతో పోరాడడం ఇక్కడ. కానీ గమనించాలి, పరలోకం స్వదేశం చేరాలి అంటే, మనం అక్కడి నుంచి వచ్చాం మళ్ళా స్వదేశానికి వెళ్ళాలి అంటే మనం పోరాడుతున్నది దేంతో తెలుసా? మన శరీరంతో. అర్థమైందా మీకు? ఏదన్నా ఇంతకీ పాపం చేసింది ఏదో చెప్పాలి, శరీరం అన్నమాట. ఇంతకు మన శత్రువు ఎవడో కాదు, మన శరీరమే మనల్ని పాపం చేస్తుంది. మన శరీరమే మనల్ని ఏం చేస్తుంది? రైట్. ఇప్పుడు యేసు ప్రభు ఏమన్నాడట? ఆ శరీరాన్ని నిగ్రహించుకోరా బాబు నా మాట ద్వారా, నేను నా శరీరాన్ని నిగ్రహించుకుని చూపించాడని చెప్పాడు ఆయన. అందుకే నాలో ఏమి లేదని చెప్పాడు ఆయన. అది ఎందుకని? ఆయన శరీరంతో వచ్చాడు. ఆయన చెప్పిన మాట సత్యమే. కానీ ఆ సత్యంతో నేనేం చేసుకున్నాను? నా శరీరాన్ని నిగ్రహించుకున్నా. నేను గమనించాలి, ఆయన స్వతంత్రుడు. ఎవరో? యేసు ప్రభు. ఎందుకంటే సత్యం ఎక్కడుందో అక్కడ స్వాతంత్రం ఉంటుంది, పాపం ఎక్కడుందో అక్కడ బానిసత్వం ఉంటుంది. అంతేనా? ఇప్పుడు యేసు ప్రభు ఏది చెప్పాడు? సత్యమే చెప్పాడు. సత్యం చెప్పాడు గనక ఆయన ఏమై ఉన్నాడో తెలుసు? స్వతంత్రుడు గనక మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాడు ఆయన. మనకి స్వాతంత్ర్యాన్ని ఇస్తున్నాడట. ఎంత భాగ్యాన్ని ఇస్తున్నాడో ఒక్క మాట మీకు చెప్తానండి. మీకు ఇక్కడ కొన్ని మాటలు చెప్తాను. కీర్తన గ్రంథం 100వ కీర్తనలో ఇందాక బాబు చదివాడు. ఒక్కసారి మాట చదువుతాం. మొదటి వచనం చదవండి. ఏంటంట అంటే కేవలం భారతదేశానికి చెప్తలేదండి దేవుడు, లేదా యెరూషలేములో ఉన్న దేశానికి చెప్తలేదు ఆయన. మొత్తం సమస్త భూమి మీద ఉన్న సమస్త దేశాలతో చెప్తున్నాడట ఆయన. ఏమని చెప్తున్నాడు చూడండి అక్కడ. యెహోవాకు ఉత్సాహధ్వని చెయ్యుడి. దేవునికి ఏం చేయమంటున్నాడు? ఉత్సాహధ్వని చెయ్యుడి, సంతోషముతో యెహోవాన్ని సేవించండి. ఎందుకు సేవించాలి? ఎందుకు చెయ్యాలి ఇది? తర్వాత మూడో వచనం యెహోవాయే దేవుడని తెలుసుకొనిడి. తర్వాత మాట
అది ఆయన దేవుడు అని ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన మనల్ని ఏం చేశాడు? పుట్టించాడు. గమనించాలి, పుట్టించాడు. దేవుడు పుట్టించేవాడు దేవుడు, మనం పుట్టించేవాడు దేవుడు కాదు. అంతేనా? నాకు నా తండ్రి నన్ను పుట్టించాడు కనుక నేను పుట్టించింది నాకు తండ్రి అవుతాం, నాకు తల్లి అవుతాం, నా బిడ్డ అవుతుంది, దానికి యజమాని నేనవుతాను. అలాగే నేను గాన దేవుడిని నిర్మించాను అనుకో, నేను యజమాని, ఆ దేవుడు కాదు నాకు. పాయింట్ అర్థం. నేను నమస్కారం చేస్తే నేను పెడితే తింటాడు అక్కడ. కానీ నన్ను చేసుకున్నవాడు, నన్ను సృష్టించినవాడు, నేను నమస్కారం చేయాలి ఆయనకి. ఓకేనా? ఆయనే దేవుడు. ఎందుకని? ఆయనే పుట్టించాడు కనుక. ఆ మాట చూసారా? ఎవరు పుట్టించారో కూడా తెలుదు లోకానికి. తర్వాత మాట అమ్మ, ఆయనే మనల్ని పుట్టించను, మనము ఆయన వారు. ఎంత మాట చూడండి. మనం ఏమంటావు? నువ్వు ఏమనుకోకుండా, తప్పుగా ఏమనుకోకుండా. నిజంగా నువ్వు ఎవరు ఒంట్లు అంటావు? మనం ఎవరైనా మనిషి ఉన్నానుకో, నువ్వు ఎవరి తాలూకా అంటాం అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఎవరి కులస్తుడనే అర్థం. ముందు మన కులస్తుడా కాదా, మనోడా కాదా, అంతే కదండి మనకు ఉండదు. మనోడు అనుకోండి ఎక్కువసేపు మాట్లాడతాం, మనోడు కాదనుకోండి ఓకే బాయ్ అంటాం. కానీ ఇక్కడ పదవేమో మాట అన్నాడు తెలుసా? మనము ఆయన వారం. ఎంత మాట అండి అది! మనం ఆయన వారం అంట. ఎందుకయ్యో? ఆయన మనకి తండ్రి, మన పిల్లలం. ఎవడంటాడండి భూమి మీద? అసలు ఆ మాట, ఒక్క మాట అడుగుతున్నా. లోకంలో మీరు చూసుకోండి, వారికి పుట్టిన పిల్లలు వారి పిల్లలు అయ్యారు తప్ప మనం ఆయన పిల్లలు అవ్వం. అర్థమైంది అనుకుంటాను. ఇంకా ఒకవేళ వారు పెళ్ళిళ్ళు చేసుకున్నారు అనుకోండి, వారి పిల్లలు తప్ప మన వారి పిల్లలు కాదు, మన దాసులు. అర్థమైంది? మన సేవకుల వరకే నిలబడతాం అంతే. వాళ్ళ పిల్లలకి ఏం చేయాలి మనం? అంతే. ఇంకా లోపలికి వెళ్తే బాగోదు. అర్థం చేసుకుంటే మంచిది. అది ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే నా పిల్లలు నా వరకే పరిధి. అందరి పిల్లలు నా వాళ్ళు కాదు కదా. అలాగే దేవుడు అనుకునే ఆ పిల్లలు ఉన్నారనుకో, దేవుడికి పిల్లలు ఉన్నారనుకోండి, ఆ దేవుడు ఆ పిల్లల్ని చూసుకుంటారు తప్ప మన పిల్లల్ని చూడటం. ఓకేనా? అర్థమైంది అనుకుంటా. కానీ ఈ దేవుడు, మనల్ని పుట్టించిన దేవుడు, ఆయన వారుమని చెప్పుకుంటున్నాడు. ఆ మాట చాలండి జీవితానికి. ఓకేనా? అందుకే సమస్త దేశములారా అన్నాడు. ఎందుకని? ఒక దేశాన్ని పుట్టించినాడు కదా ఆయన, అన్ని దేశాలు పుట్టించాడు. అన్ని దేశంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాడు ఆయన. చెప్పి 5వ వచనం కాడికి వచ్చాడు. ఒక్క మాట. యెహోవా ఎలాంటి వాడు అంటే దేవుడు దయ ఉంది కనుక ఇక బ్రతుకుతున్నాం మనం. అమ్మా ఆ తర్వాత ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము. మరలా చదవండి మాట. సత్యం ఏం చేస్తుంది? స్వాతంత్రం ఇస్తుంది. సత్యం ఏం చేస్తుంది? ఇందాక అంటే దేవుడు ఎప్పటి నుంచి కూడా ఏం చేస్తున్నాడో. అందుకే ఇశ్రాయేలు ప్రజలకు ఏమి ఇచ్చాడు? ఐగుప్తు దేశం నుంచి ఏమి ఇచ్చాడు? స్వాతంత్రం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఎవరో? సత్యవంతుడు గనక. అందుకే ఆయన సత్యము తరతరాలు ఉంది, యుగ యుగాలో ఉంటుంది. ఓకేనా అమ్మా? ఇప్పుడు ఆ సత్యదేవుని పిల్లలు మనం. ఓకేనా? ఇప్పుడు ఇర్మియా గ్రంథం 22 అధ్యాయం 29 వచనం. 22 అధ్యాయం 29 వచనం త్వరగా చదవాలి. 22 అధ్యాయం. దేశమా యెహోవా మాట వినుము. యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? ఏమంటున్నాడండి దేవుడు? ఏమన్నాడని చెప్పను. దేశాలతో మాట్లాడాడు కదా, ఏమంటున్నాడు? నా మాట వినరా బాబు అంటున్నాడు. అంతేనా? నా మాట విను అంటున్నాడు. ఒక మాట, దేవుడి మాట వింటే దేశానికి ఏంటి అమ్మా? 14 అధ్యాయం 13 వచనం. యెహెజ్కేలు గ్రంథం 14 అధ్యాయం 13 వచనం. త్వరగా. నరపుత్రుడా ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేసినదో దానికి నేను విరోధి. ఒకసారి, ఏ దేశమైనా ఆయన దృష్టికి విశ్వాసఘాతకం చేసి పాపం చేస్తే ఆ దేవునికి ఏమవుతుందంట? దేశం విరోధవుతుందంట. అర్థమైందండి? అంటే ఇప్పుడు ఏం చేయకూడదు? దేశం పాపం చేయకూడదు. పాపం చేస్తే దేశానికి ఏమొస్తుంది చెప్పండి? నష్టాలు వస్తాయి, దేశానికి శాపాలు వస్తాయి. అమ్మా ఇంకొక మాట, దానియేలు గ్రంథం
9వ అధ్యాయము 7వ వచనం. ప్రభువా, చదవండి తీసారా? ప్రభువా. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 7వ వచనం. ప్రభువా, ప్రభువా, నీవే నీతిమంతుడవు, ఎవరంట? దేవుడే ఏంటంట? నీతిమంతుడంట. మేమైతే సిగ్గు చేత ముఖ వికారముందిన వారు, ముఖ వికారము నొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దేవుని మీద ఏం చేస్తారంట? వీళ్ళు తిరుగుబాటు చేస్తారంట. దాని అర్థం ఏంటి? తిరుగుబాటు అనే మాటకి అర్థం ఏంటి? మాట వెనకకపోవటమే తిరుగుబాటు. మాట వెనకకపోవటమే తిరుగుబాటు అండి. అమ్మా, తర్వాత దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మును, ఒకప్పుడేమో ఐగుప్తు దేశంలోనే ఉన్నారు వాళ్ళు. ఆ దేశం నుంచి దేవుడు ఏం చేశాడు? కానాను దేశానికి పంపాడు. అప్పుడు ఆయన అన్న మాట ఏంటో తెలుసండి? కేవలం మీ పితరుని బట్టి ఇచ్చండి ఈ దేశాన్ని. మీరు ఈ దేశంలో ఉన్నప్పుడు నా మాట వింటే క్షేమంగా ఉంటారు. నా మాట వినలేదనుకోండి, మరలా మిమ్మల్ని ఏం చేస్తాను? పరాయి దేశంలోకి మళ్ళీ చెదిరేస్తానని చెప్పాడు ఆయన. అర్థమైందండి? ఎవరో? దేవుడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు మళ్ళీ ఏం చేశాడంట? ఓ దేశానికి కాదు, సకల దేశాలకి ఏం చేశాడంట? అది అంటే ఇప్పుడు దేవుని దగ్గర ఏముందో చెప్పండి? న్యాయం ఉంది. దేవుని దగ్గర న్యాయం ఉంది. అందుకే మనం దేవుని దగ్గర లోబడాలి. మన చట్టాన్ని మనం గౌరవిస్తున్నామే, అలాగే దేవుని చట్టాన్ని కూడా ఏం చేయాలి? లోబడాలి. ఎందుకంటే ప్రపంచానికే ఆయన మనసు పెట్టాలి. కానీ ఇంకొన్ని విషయాలు దైవ గ్రంథంలో నుంచి మనం వెళ్దామండి. దేవుని గ్రంథంలో సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము సరే 8వ వచనాన్ని చదవండి. ఈ మాట విన్నారు. దరిద్రులను అలా జరిగే పని అంటారా? దరిద్రులను అధికారులతో కూర్చోబెట్టే అవకాశం ఉందంటారా? సామాన్యుడు చేయగలడా అన్నానండి? చేయలేడు. అది అధికారం ఉన్నవాడు చేయగలడు. అధికారం అంతేనమ్మా? అధికారం ఉన్నవాడు చేయగలడు. అంటే అధికారం లేనివాడు కూడా ఏం చేయగలడు? ఆయన అధికారం ఇవ్వగలడంట. తర్వాత మాట, మహిమగల సింహాసనమును. ఈ మాట వినాలి. ఎవరికే? దరిద్రులకంట. అమ్మా, మరలో భావించొద్దు. లోకంలో సింహాసనాలు ఉన్నాయి, లోకంలో రాజ్యాలు ఉన్నాయి, ఆ రాజ్యాల్లో సింహాసనాలు ఉన్నాయి, అధికారం ఉంది. ఎవరు కూర్చుంటున్నారు అక్కడ? ఓకేనా? ఇప్పుడు ఆ మాట ఏమన్నాడు తర్వాత చూడండి. మహిమగల సింహాసనమును. ఏ సింహాసనం అది? మహిమగల సింహాసనం అంటండి. ఒక మాట చెప్తాను. మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతాడట. మహిమగల సింహాసనం మీద కూర్చోబెడతాడట. ఎవరినే? దరిద్రులు. దైవ న్యాయం చూడండి. ఒక మాట చూపిస్తాను చూడండి. కీర్తన గ్రంథం తీసరా 9వ అధ్యాయం 7వ వచనం చదవండి. యెహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడై ఉన్నాడు. అది దేవుడు ఏమై ఉన్నాడంట? అమ్మా, శాశ్వతంగానంట. అంటే మనం సీట్ ఎత్తు కూర్చున్నాడు కదా ఆయన. అర్థమైందండి? మనం కుర్చీ వేసి కూర్చోబెడితే కూర్చున్నోడు కాదంట. ఆయన శాశ్వతంగా ఏమున్నాడట? సింహాసనం మీద ఉన్నాడట. ఆ తర్వాత మాట, న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును. అది ఏం చేయడానికంట? అందుకే ఇందాక మనం నేర్చుకున్నాం. కష్టంలో ఉన్నప్పుడు తీసుకుని వచ్చాడు ఆయన. మరలేలు ఏం చేశారు? పాపం చేశారు. ఏ దేశం అయితే విశ్వాసఘాతకం చేసి పాపం చేస్తారో ఏం చేస్తారన్నాడు ఆయన? సకల దేశాలకి గెట్టిపడేశాడు ఆయన. ఓకేనా? సకల దేశాలకి ఏం చేశాడంట? తరివేశాడంట. ఆలోచన చేయాలి. అది న్యాయం. అది లేకపోతే ఈ సిస్టమ్ ఎలా కూడా నడవదు. ఓకేనా? ఇప్పుడు ఆయనకి ఏముంది? సింహాసనం ఉందంట. ఓకేనా? ఎక్కడుంది ఆయన సింహాసనం అంటే? ఓకే, 11వ కీర్తన అక్కడే 4వ వచనం అమ్మ. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఈ మాట చూడాలి. యెహోవా సింహాసనము అది ఎక్కడుందంట?
అంటే దాని అర్థం ఏంటో చెప్పండి. దాని అర్థం ఏంటో చెప్పండి. ఆకాశంలో అంటే ఏది? మనకు కనపడే ఆకాశం కనపడతలేదా? పరలోకంలో ఉంది ఆయన సింహాసనం. ఓకేనా? ఇప్పుడు ఆ సింహాసనం ఆయన ఏం చేశాడు? శాశ్వతంగా ఉన్నాడంట ఆయన. మనమేమి ఎక్కడ వేద్దాం చూస్తున్నాం ఆయనకి. ఎక్కడ ఏదో మనుషుల్లో చూస్తున్నాం మనం. ఎందుకు చూడండి, మన మనుషులు మనకు నచ్చిన ఏం చేస్తాం? అధికారం ఇస్తాం. అలాగే దేవుడు కూడా అధికారం ఇస్తాం. కాలాన్ని బట్టి అధికారం ఇస్తూ ఉంటాం మనం. కాలాన్ని బట్టి దేవుడు కాదండి. శాశ్వతంగా కాలాలను సృష్టించిన వాడే దేవుడు. అమ్మా ఒక మాట చూపిస్తాను చూడండి. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం తీయండి. రాజులు మొదటి గ్రంథం 22వ అధ్యాయం 19వ వచనం చదవండి. 19వ మీకాయా చదవండి. 22వ అధ్యాయం 19వ వచనం. మేకా ఇట్లనెను, యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా. ఈ మాట చూడాలి. యెహోవా దేని మీద ఉన్నాడంట? సింహాసనాసీనుడై ఉండగా. పరలోక సైన్యమంతయు, అండర్లైన్ చేయండి, పరలోక సైన్యం అంతయు ఆయన కుడిపార్శ్వమునకు ఎడవ పార్శ్వమునకు నిలిచి ఉండుట నేను చూచితిని. ఏమర్థమైంది మీకు అక్కడ? ఆయన సింహాసనం మీద కూర్చుంటే పరలోకంలో ఉన్న సైన్యం అంతా ఆయన కుడిపార్శ్వన ఎడపార్శ్వన ఉన్నాయంట. ఓకేనా అమ్మప్పుడు మనం మన అసెంబ్లీలో గట్రా చూస్తుంటాం. అక్కడ పెద్ద ఆయన కూర్చుంటారు. ఎంతమంది కూర్చుంటారు చుట్టూరు? ఒక సామాన్యుడు వెళ్ళగలడు అక్కడ కదా? ఒక సామాన్యుడు వెళ్ళి అక్కడ కూర్చునే అధికారం లేదు కదా. జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఆయన సింహాసనం మీద కూర్చుంటే పరలోక సైన్యం ఉందట పక్కన. ఎక్కడ కాదు శుభ, ఆ పరలోకంలో ఉందట. ఆ తర్వాత కింద భాగం చదువునాడు. ఆహాబు ఆ కింద రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనం. యెహోవా రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయము 15. యెహోవా సన్నిధిని దాన్ని విప్పిపరిచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశాను. యెహోవా కేరేబుల మధ్యనున్న అంటే దేవదూతల మధ్య ఆయన ఏం చేస్తున్నాడు? నివసిస్తున్నాడట ఆయన. ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశములు కలుగు చేసిన అద్వితీయ దేవా. ఈ మాటలు నీవు లోకమందున్న సకల రాజ్యములకు. అబ్బా ఆ మాట చూసారా? లోకమందున్న సకల రాజ్యాలకి ఏమై ఉన్నాడట ఆయన? సకల రాజ్యాలు ఓ రాజ్యానికైనా, ఇశ్రాయేలు రాజ్యానికైనా, సకల రాజ్యాలకి ఏమై ఉన్నాడట ఆయన? దేవుడై ఉన్నాడట. ఎవరో దేవుడు. పాయింట్ అర్థం చేసు. సకల రాజ్యాలకి దేవుడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. అమ్మా తీసరా. 7వ వచనం చదవండి. 7వ వచనం. జనములకు రాజా. జనములకు రాజా. అండర్లైన్ చేయండి. ప్రజలకు దేవుడు ఏమై ఉన్నాడంట? రాజు. అమ్మా దేవుడు రాజు. నీకు భయపడని వాడెవడు? అది దేవునికి భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోను. చూడండి, జనముల జ్ఞానులందరిలోను, వారి రాజ్యములన్నిటిలోను నీ వంటి వాడు ఎవడూ లేడు. అర్థమైందండి? ఏ రాజ్యములో, ఏ నరుడులో నీ వంటి వాడు ఎవడో లేడంట. ఎందుకు లేడు? సింహాసనం అక్కడ ఉంది, ఎక్కడ కాదండి. ఎక్కడుంటే ఏం చేద్దాం? అదనమాట అండి. ఎక్కడుంటే లాగేసుకుందాం మనం. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇక్కడ ఉన్న రాజ్యాలన్నీ ఎందుకు కొట్టుకుంటున్నాయి? పక్క దేశాలన్నీ ఎందుకు కొట్టుకుంటున్నాయి? మనం ఆక్రమించుకుంటే ఆ దేశాన్ని మనం సంపాదించుకుంటామనే కదా కొట్టుకుంటున్నాయి. పరలోకంలో ఉంది ఆయన సింహాసనం. ఎవడు కొడతాడు వెళ్ళి? అమ్మా పరలోకంలో సింహాసనం ఉంది. ఆ కూర్చో పట్టుకోగలడు వెళ్ళి? అదనమాట. ఆ మాట చెప్తున్నాడు ఇక్కడ. క్రిందకి చదవండి అమ్మా. నీ వంటి వాడు ఎవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అంటే ఖచ్చితంగా సహజం అన్నమాట. అంటే ఖచ్చితంగా మనుషులు ఏం చేయాలంట? దేవుడికి ఏం చేయాలంట? భయపడాలి. భయపడతాడు కూడా. భయపడనన్నా భయపెడతాడైన. దానియేలు గ్రంథం
రెండవ అధ్యాయము 37వ వచనం. రెండవ అధ్యాయము రాజా ఈ మాట చూడాలి. రాజా పరలోకమందున పరలోకమందున్న దేవుడు దేవుడు ఎక్కడున్నాడంటే దేవుడు పరలోకమందున అక్కడ ఎలా ఉన్నాడు? సింహాసనం మీద. మర్చిపోతు సుమా, దేవుడు పరలోకంలో దేని మీద ఉన్నాడట? మర్చిపోవద్దు. మనకు ఇంకో మాట ఇందాక జ్ఞాపకం చేసుకున్నాం. దరిద్రులకు మహిమ గల సింహాసనాన్ని ఇస్తారన్నాడు ఆయన. దరిద్రులకు మహిమ గల సింహాసనం ఇస్తారన్నాడు ఆయన. అన్నాడా లేదు ఇందాక? అంటే దరిద్రుడికి మహిమ గల సింహాసనం. ఓకే, బంగారు సింహాసనం కాదు. బంగారు సింహాసనం డబ్బున్న వాళ్ళు చేయించుకుంటారు, కానీ అది ఏ సింహాసనం తెలుసా? మహిమ గల సింహాసనం ఇస్తాడంట దరిద్రులకి. పాయింట్ అర్థం చేసుకోవాలి. ఎలా చెప్తాడు? ఇప్పుడు ఒకసారి మార్చదున్న రాజా పరలోకమందున్న దేవుడు పరలోకమందున్న దేవుడు రాజ్యమును రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి తమరికి అనుగ్రహించి ఉన్నాడు. ఎవరికైనా నెబుకద్నెజరుకి తమరికి ఇచ్చాడు అని చెప్తున్నాడట భక్తుడు దానియేలు గారు. తమరికి ఇచ్చాడయ్యా ఈ రాజ్యం, ఘనత, గౌరవం ఇవన్నీ అని చెప్పాడట. తర్వాత తమరు రాజులకు రాజై ఉన్నారు. అదనమాట. తమరు ఏమై ఉన్నారు? ఎందుకని? ప్రపంచాన్ని ఏలిన రాజు ఆయన, అన్ని దేశాలను ఏలిన రాజు అయిన. ఎవరో? అందుకు రాజులకు రాజు ఈయన. అర్థమైందా? రాజులకు రాజు ఈయన. అయితే ఓకేనా? అయితే 4వ అధ్యాయము 37వ వచనం చదవండమ్మా. అదే దానియేలు గ్రంథం. ఇలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క అండర్లైన్ చేయండి. ఆల్రెడీ నెబుకద్నెజరు ఎవరు? అది కావాలి నాకు. రాజే. ఎప్పుడైతే అన్ని దేశాలు ఆక్రమించుకున్నాడో రాజులకు రాజు. రాజు కదా ఈయన, రాజులకు రాజు. ఎవరు? నెబుకద్నెజరు. బబులోను ఏలిన రాజు ఈయన. అమ్మ, ఇప్పుడు ఆ రాజులకు రాజు అన్న మాట ఏంటో తెలుసండి? ఇప్పుడు చదవండి. నేను పరలోకపు రాజు యొక్క. ఇదేంటి మరి? ఈయనకే ఎవరున్నాడని చెప్తున్నాడు. ఆ రాజు ఎక్కడున్నాడు? ఈయనకి అర్థమైందండి. ఈ రాజుకి అర్థమైందంట. రాజులకు రాజుకి అర్థమైందంట. నాకు ఓ రాజు ఇచ్చాడు, ఆ రాజు పరలోకంలో ఉన్నాడని. పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ ఇంకా మనుషుల కార్యాలే మంచి కాదు. అవునంటారు కదంటారా అమ్మా? తర్వాత ఆయన మార్గములు అది ఆయన మార్గాలన్నీ ఏంటి? న్యాయమే. తను మాట ఇచ్చాడు, అనుసరించకపోతే వారిని విడిచిపెట్టాడా? అదనమాట. అది న్యాయం. తర్వాత ఇది అండర్లైన్ గర్వముతో అండర్లైన్ చేసుకోండి. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు. అంటే గర్వంతో ఉన్నవాడిని ఏం చేయగలడంట దేవుడు? ఎవరో మనం ఏం చేయలేం, ఎందుకంటే మన అందరికీ గర్వాలే. కానీ ఆయనకి నచ్చంది ఏంటో తెలుసండి? గర్వం. ఓ మాట, పరలోకంలో కూర్చుని పరలోక సైన్యం అంతా ఆయన పక్కన ఉంటే ఆయనకే గర్వం లేదు. అంతేనమ్మా? ఆయనకే గర్వం లేదు. మనకు కొంచెం ఉండి ఆయనకి ఎలాగొస్తుంది? ఏమనుకోకండి, పొర్రపాటున మంచి భోజనం తిన్నామంటే పట్టుకోలేకపోతున్నాం. అంతే కదండి? పొర్రపాటున ఒక మంచి భోజనం తిన్నామా, మంచి స్థితి అనిపించిందా, పొరపాటున మంచి కాంతి జోబులోకి వెళ్ళిందా, పొరపాటున ఎవరైనా ఈరోజు ఇంకో మాట, పొరపాటున మంచి ఆరోగ్యం ఉంటే పట్టుకోలేకపోతున్నాం. ఎవరు? మందే. అంటే అంత గర్వం. ఓకేనా? మరి సమస్తాన్ని సృష్టించిన మహాదేవుడు ఇంకెంత గర్వించాలండి? అసలు ఎంత గర్వించాలండి ఆయన? ఇప్పుడు ఆయన ఏమంటాడు తెలుసండి భక్తుడు? ఈయన నెబుకద్నెజరు ఏమన్నాడు అంటే చూడండి, ఆ మాట ఎందుకన్నాడు చెప్తాను. గర్వముతో నటించు వారిని ఆయన అనపశక్తుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు. అదనమాట. పాయింట్ అర్థమైందండి? ఏం చేశాడంట ఆయన? అంటే దేవుడు ఏం చేస్తాడంట? గర్వంతో నటించేవాడిని ఏం చేస్తాడంట? అణిచేస్తాడంట. ఎందుకంటే అణచబడిన వాడే ఈయన. ఎవరో? నెబుకద్నెజరు. ఒక్కసారి బాగా చూపిస్తాను. 30 వచ్చినవమ్మ. 29 నుంచి చదవండి. చూడండి, 29 నుంచి మీకు బాగా అర్థమవుతుంది. 12 నెలలు 30. రాజు బబులోనును
సారీ 12 నెలలు గడిచిన పిమ్మట అతడు అతడు తన తన రాజధాని రాజధానియగు బబులోనులోని నగరం బబులోనులోని నగరునందు సంచరించుచుండగా ఏ నగరం? తన సొంత నగరం. ఆ నగరాన్ని చూస్తూ ఉన్నాడంట. ఇప్పుడు ఆ నగరాన్ని చూస్తున్నప్పుడు చూడండి, ఆయన ఏమంటాడు? రాజుగారు మాట్లాడుతున్నాడంట. రాజు బబులోనను ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును ఏ పదం వాడాడండి? నా బలాధికారము నా బలం అధికారం అన్నాడట. ఏది? ఆ పట్టణం ఆ పట్టణం. ఆ తర్వాత నా ప్రభావ ఘనతను నా ప్రభావ ఘనతము కనపరచుటకై కనపరుచుటకే నా రాజధాని నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా? అని తనలో తాను అనుకుంది. మీకు ఎక్కువ మాట చెప్పాలంటే నా అనే పదం పలికాడు అక్కడ. అర్థమైంది మీకు? నా అనే పదమే పలికాడు అక్కడ. నాది, నా బలం, నా అధికారం, నేను కట్టాను అన్నాడట. ఇందాక ఏమన్నాడు దానియేలు ఇతనితో? దేవా నీకు అనుగ్రహించాడయ్యా అని చెప్పాడు. ఇందాక మనం చదువుకున్నాం కదా, దేవుడు మీకు ఏం చేశాడు? ఈ భాగ్యాన్ని అనుగ్రహించాడు అన్నాడు. అప్పుడు నమ్మాడు. తర్వాత ఏమైంది? చూసిడేయడానికి మొదలైపోయింది. ఇదంతా నాదే కదా అన్నాడట. అలాగన్న తర్వాత కొంచెం కింద మాట ఉంది చూసుకోండి, లేట్ ఏముండదు. అమ్మా, ఆ రాజు నోట ఈ మాట నుండగా ఆకాశము ఇంకా లోపడే ఉందంట పదం. కానీ మహాదేవుడికి అదే తెలుస్తాయి. ఏదనగా ఆ రాజుకు నెబుకద్నెజరు అది ఇప్పుడు ఒక ప్రకటన వచ్చిందంటే ఏంటో తెలుసా? నువ్వు ఎప్పుడైతే గర్వంతో ఉన్నావో మరలా కొంతకాలాన్ని ఈ రాజ్యాన్ని విడిచిపెట్టి అడవిలో బ్రతుకుతావు, గడ్డి తింటావు అని చెప్పాడట. మహారాజు ఏం తిన్నాడో తెలుసండి? గడ్డి తినిపించాడట దేవుడు. గడ్డి తిన్న తర్వాత మళ్ళీ ఏమయ్యాడో తెలుసండి? మారు మనసు వచ్చిందంట. అప్పుడు మళ్ళీ దేవుడు రాజ్యాన్ని మళ్ళీ ఇచ్చాడట అతనికి. అందుకని గర్వంతో ఉన్నప్పుడు నాకు గట్టిగా దెబ్బేసావయ్యా అని చెప్పుకుంటున్నాడు అనమాట. దెబ్బ తిన్నవాడే కదా చెప్తాడు. అమ్మా, దెబ్బ తిన్నవాళ్ళే కదా అంటావు. ఆ మాట అన్నాడు. ఎవరన్నాడు? రాజులకు రాజే చెప్తున్నాడు. కనుక ఒక మాట, భూమి మీద మన జీవితాలు ఎంత ఆలోచన చెయ్యాలి. మన అధికారం ఎంత, మన బలం ఎంత, ఏదైనా నువ్వు ఇచ్చావయ్యా అని చెప్పుకోవాలి తప్ప నేను సంపాదించాను అన్నావా అక్కడి నుంచి మన పతనము నాందే. ఎప్పుడు కూడా చెప్తున్నామ్మా, దేవుడిది, మనదేమీ లేదు. గుర్తుపెట్టుకోండి, మనదేమీ లేదు. జస్ట్ బుడగలో గాలి మనం అంతే, ఊదేనండి ఎగిరిపోతాం. అర్థం చేసుకోవాలి. మన కేరళ నాశనం అయిపోయారు చాలామంది, అంతే కదండి. ఏమో ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదు. నేను మళ్ళా చెప్తే, ఎక్కడ తప్పు ఉందో అక్కడ మాత్రం దేవుడు కొడతాడు. ఇప్పుడు మన శరీరంలో పుండు ఉంది, డాక్టర్ గారు ఏం చేస్తాడు? ఎందుకంటే మొత్తం ఆ పుండు కట్ చేయకపోతే మొత్తం దేహం అంతా ఏమైపోద్ది? అలాగే అదే అన్నాడు, ఏ దేశం అయితే విశ్వాసఘాతకం చేస్తుందో ఆ దేశాన్ని ఏం చేస్తానన్నాడు ఆయన. అదనమాట ఆయన న్యాయం చేయటంలో న్యాయమే. ఓకేనా? కనుక మనం ఆ న్యాయానికి లోబడి బ్రతకాలి. గర్వాలతో ఉంటే ఏం చేయగలడైనా అని చేస్తాడు. అది నేను అంటాడు. తట్టుకోలేమండి, ఆ దెబ్బలు తట్టుకోలేమమ్మా. మరలా చెప్తున్నాను. అందుకే మరలా చెప్తున్నాను, నా అనే పదాలు ఎప్పుడు పలకూడదు. నీవిచ్చావు, నీదయ్యా, నా బ్రతుకు నీది, నా కుటుంబం నీది, నా బిడ్డలు నువ్విచ్చావు, ఇదే రానివ్వాలి. నా సంపాదన కాదు, నీ సంపాదనకి ఇచ్చావు. నేను కష్టపడితే నీ సంపాదన నాకు ఇచ్చేవయ్యా, నేను కష్టపడ్డానికి బలం ఇచ్చింది నువ్వు, ఇలా చెప్పుకోవాలి అమ్మా. రైట్. ఇక ప్రాముఖ్యమైన విషయాల్లోకి మనం వెళ్తాం. ఒకసారి మత్తయి సువార్త 2 విషయాలు నేను క్లుప్తంగానే ఉంచేస్తాను త్వరగా. అయితే కొంచెం ఆలస్యం అయింది కనుక ఇందాక, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని మేము చెప్పాలి. ఓకే. మత్తయి సువార్త 25 త్వరగా 34 కొద్దిసేపు కొంచెం ఒబ్బు పడితే అమ్మా, కొంచెం ఒబ్బు పడితే అప్పుడు రాజు ఏమనుకోకుండా మేము అందరూ లేడీస్ కనుక వంట ఉడికేంత వరకు ఒప్పు పడితే చక్కగా భోజనం చేస్తే చక్కగా అరుగుదల అవుతుంది, చక్కగా బాగుంటుంది. కంగారు పడి త్వరగా తీసి పెట్టేసాను అనుకోండి, కూర పాడైపోద్ది, మనిషి పాడైపోతాడు. అవునా కదంటారా? అలాగే దైవ సన్నిధిలో కూడా మన కంగారులు ఉంటాయి. నేను కాదన్నాం, నీకంటే కంగారు నాకు ఉంటుంది.
ఏది నేను చెప్పాల్సిన పాట త్వరగా చెప్తే బాగుంటుంది కదా, మళ్ళీ రేపు వస్తారు కదా అన్న ఆశ నాకు ఉంటుంది. కానీ ఏంటయ్యా అంటే దైవ పాఠం. ఓకేనమ్మా, అది ఏదో 2 మాటలు చెప్పుకునేది కాదు, మన జీవితాలు మార్చే మాటలు అమ్మా. ఇందాక ఒక తల్లి అంటుంది, పొద్దున 11 గంటలకు హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం 6 గంటలు బయటకు వచ్చారంట. మళ్ళీ డేట్ ఎప్పుడు ఇచ్చారో తెలుసండి, మళ్ళీ 27, 28ని డేట్ ఇచ్చారట. మళ్ళీ రేపు వెళ్ళి చూపించుకోవడానికి కూడా లేదట. డాక్టర్ గారి దగ్గర అంత ఉప్పు పడుతున్నాం కదా, దైవం దగ్గర ఎంత ఉప్పు పట్టాలి? ఓకేనా. ఇంకొక మాట, అందరూ ముందు వచ్చేస్తే ఇంకా బాగుంది మనకి. ఓకేనా. అది కొంచెం ఆలస్యం అవటం వల్ల లోటుపాట్లు వస్తారు తప్ప మరి భావించకండి. దీన్ని బట్టి ఏంటంటే మన ఆలస్యం ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా. చివరొచ్చుడు కూడా మనం ఏం చేస్తాం, భోజనం పెట్టి పంపుతామో లేదా చెప్పాలి, ఇది అంతే నాది అదే. అందుకు ఏంటంటే ఆ చివరొచ్చిన కొంచెం మీరు త్వరగా రండి అని మీరే బతిమాలుకోండి. రైట్. 25 ఇచ్చాయి. 34. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచి, ఏ రాజు? పరలోకపు రాజు. తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. అబ్బా మాట చూసారా, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును, అంటే ఆల్రెడీ ఏముందంట, రాజ్యం ఉందంట. ఆ రాజ్యాన్ని ఏమంటున్నాడంట, స్వతంత్రించుకోండి అంటున్నాడంట ఆయన. ఆ రాజ్యాన్ని మీరు స్వతంత్రించుకోండిరా బాబు అంటున్నాడంట. ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉందంట ఆ రాజ్యం? లోకము పుట్టినది మొదలుకొని ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అన్నాడంట. 22 అధ్యాయం లోకసువార్త 22, 29 త్వరగా. గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా, యేసుప్రభుకి ఏముంది? రాజ్యం ఉందంట. ఓకేనా. నియమించినట్టుగా నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకుని సింహాసనం మీద కూర్చుని, పాయింట్ అర్థం చేసుకోవాలి, సింహాసనం మీద కూర్చుని ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి మీరు తీర్పు తీర్చుటకై నేను మీకు రాజ్యమును నియమించడట. ఇందాక మనం ఒక మాట చదువుకున్నాం, ఏమాట? దరిద్రులను ఎక్కడ కూర్చోబెడతానన్నాడు? మహిమ గల సింహాసనం మీద కూర్చోబెడతానన్నాడంటే అర్థం చేసుకోవాలి. ఈ మన కళ్ళకు కనపడుతున్న సింహాసనాలు వేరు. ఓకేనా. అవసరమైతే బంగారు సింహాసనం ఉందనుకోండి, అవసరమైతే ఏం చేయాలి, మళ్ళీ దీన్ని కాసుకోవాలి, మన తాళం వేసుకుని కాపలా పెట్టుకోవాలి దీన్ని. ఓకేనా. మహిమ గల సింహాసనం ఆయన వాళ్ళ తప్ప అది అందరికి కనపడేది కాదంట. ఇప్పుడు యేసు ప్రభుతో తిరిగారే శిష్యులు, అపోస్తులు, వారి జీవితాలు ఎలాంటి చిన్నయే కదా. అలాంటి వారికి ఇప్పుడు ఏమి ఇచ్చాడో తెలుసా అండి? నా తండ్రి నాకు రాజ్యం ఇచ్చాడు అన్నాడు. ఆ రాజ్యం ఇస్తే ఆయనకి ఏముంది? సింహాసనం ఉంది. రాజ్యం ఉందంటే సింహాసనం ఉంది. ఆ రాజ్యానికి రాజునే. ఇప్పుడు ఈయనేమన్నాడంటే ఆ రాజ్యంలో మీకు కూడా రాజ్యం ఉంది. ఆ రాజ్యంలో మీరేంటో తెలుసా? 12 అపోస్తులు ఎంతమంది? 12. ఇప్పుడు మీరు కూడా ఏం చేస్తారు? ఆ 12 సింహాసనం మీద కూర్చుని ఏం చేస్తారంట? ప్రజలకే తీర్పు తీరుస్తారన్నారు. ఏటది? మహిమగల సింహాసనం ఇచ్చాడట. ఆ మహిమగల సింహాసనం ఇచ్చి, ఓకేనా, ఎలా తీర్పు తీరుస్తున్నారయ్యా అంటే దానికి గలతీ పత్రిక తీసరా అమ్మా. ఒక మాట చూపిస్తాను చూడు. చేస్తున్నాను. ఓకే. తిమోతి రాసిన 2వ పత్రిక తీసరా 8వ వచనం చదవండి. మొదటి అధ్యాయము. కాబట్టి చదవండి. నీవు మన ప్రభు విషయమైన సాక్ష్యమును గురించి
ఆయన ఖైదీనైన నన్ను గురించి అయినను ఆ, సిగ్గుపడక ఒకసారి క్షమించాలి. తిమోతి రాసిన మొదటి పత్రిక 1:8 1:8 అయినను అయినను శ్రీమంతుడగు దేవుడు నాకు నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త ప్రకారము అదనమాట, నాకు అప్పగించిన ఆయన మహిమగల సువార్త సువార్త ప్రకారము. చాలు, ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మహిమ ఎక్కడుంది? సువార్తలో ఉంది. సువార్త ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తును గూర్చిన ప్రకటించిందే సువార్త. ఓకేనా? యేసు ప్రభు ఏం చెప్పడానికి వచ్చాడు లోకానికి? స్వాతంత్రం ఇవ్వడానికి వచ్చాడా, బానిసలుగా చేయడానికి వచ్చాడా? రైట్. ఇప్పుడు సత్యం మిమ్మల్ని ఏం చేస్తుంది అన్నాడు? రైట్. ఇప్పుడు ఆ సత్యం ఎవరి చేతిలో పెట్టాడు? అపోస్తుల చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ సత్యమును బట్టి, సత్య సువార్తను బట్టి, మహిమగల సువార్తను బట్టి లోకానికి ఏం చేస్తున్నారు? వాళ్ళు తీర్పు తీరుస్తున్నారట. అమ్మా, తీర్పు తీరుస్తున్నారట. ఎవరో? అపోస్తులట. ఇంకొక మాట నేను చెప్పి ముగించేస్తాను. ప్రకటన గ్రంథం అమ్మా, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనం. 4వ అధ్యాయము 4వ వచనం. సింహాసనము చుట్టూ చూడండి, సింహాసనము చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. పరలోకంలో ఇందాక చెప్పుకున్నాం, పరలోకంలో సింహాసనం ఉంది. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయట. ఆ 24 సింహాసనాల మీద 24 పెద్దలు కూర్చున్నారట. ఓకేనమ్మా? ఇప్పుడు అది కూర్చుని ఒక మాట చూపిస్తాను చూడండి. 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా. ఈ మాట వినాలి. నీవు సమస్తమును సృష్టించుతివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను. ఏవి? ఈ సమస్తం కూడా ఆయన సృష్టించాడు, అందుకే ఆయన చిత్తాల ప్రకారంగా ఉన్నాయంట. తర్వాత దానిని బట్టి సృష్టింపబడిన గనుక నీవే, అండర్లైన్ చేయండి, మహిమ ఘనత ప్రభావములు పొంద అర్హుడు అని చెప్పాను. ఎవరో? ఈ 24 పెద్దలు చెప్తున్నారంట దేవుణ్ణి. ఆ తర్వాత తమ కిరీటములు ఆ సింహాసనము ఎదుట వేశారట. అంటే వాళ్ళకున్న కిరీటం అంటే అధికారం. ఆ కిరీటాలు ఆయన సింహాసనం ముందు ఏం చేశారంట? వాళ్ళు వేశారంట. దాని అర్థం ఏంటి? మీ సింహాసనం మీద కూర్చున్న మాది కాదయ్యా అధికారం, ఈ సృష్టికర్తలు మేము కాము, నువ్వు సృష్టికర్తవయ్యా, నీకే ఆ మహిమ ఘనత ప్రభావాలు చెందాలని వారి కిరీటాలు ఆయన సింహాసనం ముందు పెట్టారట. కొలసీ పత్రిక ఆఖరు మాటగా చెప్పి నేను ముగించేస్తాను. 1వ అధ్యాయం 16వ వచనం. కొలసీ పత్రిక 1వ అధ్యాయము త్వరగతి. యాలయనగా అండర్లైన్ చేయండి. ఆకాశమందున్నవి, భూమి అందున్నవి, దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని. అండర్లైన్ చేసుకోండి. దృశ్యంగా కనబడి ఉన్నాయి, అదృశ్యంగా కనబడి ఉన్నాయి. అదృశ్యమైనది ఎక్కడుంటాయి? పరలోకంలో ఉంటాయి. పరలోకంలో కూడా ఏమున్నాయి? సింహాసనాలు ఉన్నాయి. అమ్మా, పరలోకంలో కూడా ఏమున్నాయి? సింహాసనం ఉన్నాయి. 24 పెద్దలు దేని మీద కూర్చున్నారు? అదనమాట. తర్వాత చూడండి. అవి సింహాసనములైనను, ప్రభుత్వములైనను, ఆ ప్రధానులైనను, అధికారములైనను సర్వమును ఆయన యందు సృజించబడును. ఎవరి యందు? యేసుక్రీస్తునందే సృజించబడ్డాయంట. అసలు వాళ్ళకి అధికారం ఇచ్చిందే ప్రభు అంట. వాళ్ళకి అధికారం ఇచ్చిందే ప్రభు అంట. తర్వాత మాట, సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి అదనమాట. ఎవరి ద్వారా కలిగించబడ్డాయి అమ్మా? సర్వమును ఆయనను బట్టే కలుగు చేయబడ్డాయంట. ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగులేదు. కలిగించిన వాడే క్రీస్తు ప్రభు. కలిగించిన వాడే క్రీస్తు ప్రభు. ఎందుకంటే నెబుకద్నెజరు ఏమన్నాడు? రాజులకు రాజు, రాజులకు రాజు అన్న ఆయన ఏమన్నాడు తెలుసా? పరలోకపు రాజు అన్నాడు. ఓకేనా? యేసు ప్రభుకు ఇంకొక నామం ఏంటో తెలుసండి? రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఎవరికి? అందరికీ. అందరికీ ప్రభువు గనకే ప్రపంచ దేశాలందరూ కూడా ప్రభుని ప్రేమించిన, ద్వేషించిన, క్రీస్తు పూర్వం అన్నారు, క్రీస్తు శకం అన్నారు. అంటే ఆ పదవి ఎందుకు పెట్టారు? ఆయన ప్రభు అని, కాలానికి రాజు అని, కాలానికి ప్రభు అని. అంటే రాజును బట్టే కాలాన్ని సూచించేవారు అప్పుడు. ఇప్పుడు కాలాన్ని లెక్కించడానికి ఏ రాజు? పరలోకపు రాజు. ఎవరైనా? అందుకే సమస్త దేశస్తులారా నా మాట వినండి అన్నాడు. ఆయన మాట వినే దేశం క్షేమంగా ఉంటుంది.
ఓకేనా. ఈ దేశంలో క్షేమంగా బ్రతకాలంటే అధికారం బాగుండాలి, పెద్దలు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఓకేనా. మరి ఈ దేశంలో ఉన్నది కొంతకాలం, మరి స్వదేశం ఏదయ్యా అంటే పరలోకం. ఆ దేశం వెళ్ళాలంటే ఈ దేశంలో ఉండగానే మనం ఆ దేశం కొరకు సిద్ధపరుచుకోవాలి. మనం ఇందాక అనుకున్నాం ఇతర దేశాలకు ఎందుకు వెళ్తున్నాం అంటే బ్రతుకు తెరువు కోసం వెళ్తున్నాం. మరి ఆ దేశం కోసం ఎందుకు వెళ్తున్నాము అంటే మనం అక్కడ శాశ్వతంగా దేవునితో ఉండాలంటే ఆ స్వదేశం, సొంత దేశం అది. ఆ దేశం నుండి వచ్చాం, మళ్ళా దేశానికి వెళ్ళాలి. ఇప్పుడు ఆ దేశానికి వెళ్ళాలంటే పాపము నుండి స్వాతంత్రత సత్యము ద్వారా క్రీస్తు ప్రభు ఇచ్చాడు. ఆ దేశంలోకి వెళ్ళాలంటే స్వాతంత్రం కావాలి. ఆ స్వాతంత్రం ఎక్కడి నుంచి వస్తుందయ్యా అంటే సత్యము ద్వారా మాత్రమే వస్తుంది. ఓకేనా. ఆ సత్యం ఎక్కడుంది? ఆయన మాట. ఓకేనా. ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేసి దేవుని దగ్గరికి, సత్యవంతుడి దగ్గరికి తీసుకువెళ్తుంది. దేన్ని? ఆత్మ. ఓకేనా. కానీ శరీరం ఏం చేస్తుంది? పాపానికి ఏమవుతుంది? దాస్యం అయిపోతుంది. ఇంకా లోపలికి వెళితే యేసుక్రీస్తు మనల్ని గమనించాలి, మరణమునకు దాసులై ఉన్నమాట మనం. ఆ మరణంలో దాస్యంలో ఉన్న మనల్ని విడిపించటానికి ఆయన కూడా రక్తమాంసాలతో ఆ మరణాన్ని ఆయన కూడా అనుభవించి తిరిగి లేచి కనపరుచుకున్నాడు. మరణాన్ని ఏం చేశాడు? ఆయన గెలిచాడు. మరణమా నీ విజయం ఎక్కడ? మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు మరణాన్ని ఏం చేశాడు? ఆయన జయించాడు. ఓకేనా. తిరిగి లేచాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఏ దేశం నుంచి వచ్చాడో ఆ దేశానికి వెళ్ళాడు. మనల్ని కూడా అదే అంటున్నాడు ఆయన. అందుకే సమస్త దేశస్తులారా నా మాట వినండి. మనుషులు చెప్పిన మాటల వల్ల పాపంలో పడుతున్నాం. దేవుడు చెప్పిన మాట వల్ల పవిత్రులు అవుతున్నాం. కనుక ఆ పవిత్రులైన వారు ఆయన రాజ్యంలో ఉండే భాగ్యం ఉంది. నమ్మి బాప్తిసం పొందినవాడు అది ఆ రక్షణ ఏంటంటే ఆ రాజ్యంలోనే రక్షణ ఉంది. అదే బాప్తిసం ద్వారా పాపము నుండి మనకి బానిసత్వం ఎక్కడ ఉందయ్యా అంటే సత్యము ద్వారా మనం పాపాల నుండి విముక్తి కలిగి ఉన్నాం. కనుక ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేసింది, దేవుని దగ్గరికి వెళ్ళే అవకాశాన్ని ఇచ్చింది. యుగ యుగాలు ఉండే భాగ్యం అది. ఇంకా చెప్పమంటారా? అక్కడ సింహాసనాలు కూడా వేసాడట మనకి. ఇంకా లోపలికి వెళ్తే సమయం లేదు కనుక అక్కడ సింహాసనాలు ఉన్నాయట. ఎక్కడ? అర్థం చేసుకోండి. 24 పెద్దలకే సింహాసనాలు ఉన్నాయి. మరి ఇందాకేమన్నాడు ఆయన? దరిద్రులు కూడా ఏం చేశాడు? ఆయన మహిమ గల సింహాసనాన్ని ఇస్తాడు. అందుకే ఆయన రాజ్యంలో చేర్చుకున్నాడు. చేర్చుకున్న వారిని ఏం చేస్తున్నాడు? ఇందాక అపోస్తులు కూడా ఏమన్నాడు? 12 గోత్రాలకే 12 సింహాసనాల మీద కూర్చొని మీరు తీర్పు తీరుస్తారు అన్నాడు. ఇదిగో సువార్త, ఇదిగో సత్యము, తీర్పు ఇదిగో జరుగుతుంది. దాన్ని అనుసరించారా? స్వతంత్రులు అవుతారు. అనుసరించరా? పాపానికి బానిసలు అవుతారు. మనుషుల నుంచి బయటకు వచ్చాం, కానీ శరీరం నుంచి బయటకు రాలేకపోతున్నాం. ఆలోచన పాపం నుంచి బయటకు రావడానికి మార్గాన్ని ఇచ్చిన ప్రభుని బట్టి మరొకసారి మీ అందరూ కూడా ప్రభునామాన ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ మరి విన్న మీ అందరూ కూడా ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ.